నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। నీ పేరు దక్క కిష్టయ్య పాత పైసలు పడే మళ్ళీ కొత్తవాడికి ఏది మరి దరఖాస్తులు బాగా మంది ఇస్తలేరు, ఇంకా చాలా తక్కువ మంది ఇచ్చిర్రు, ఎందుకు ఇయ్యలేకపోతుర్రు? త్రిప్టు పథకం గత సంవత్సరము చేసినటువంటి దానికి ఈ పైసలు పడనందున ఈ తాప చాలా ఇబ్బందులు అవుతోని ఈ ఇయ్యాల వెనక ముందు అవుతారు చాలా మంది। అందు గురించే తొందరగా పైసలు వేసినట్టయితే కొంతమంది కూడా చాలా లైన్లు ఉన్నారు చేస్తానికి, కొంతమంది కూడా చేయడానికి అందరు రెడీ ఉన్నారు। కాకపోతే పైసలు రాలేదనే ఉద్దేశంతో బ్యాంకుల కొండి తిరిగెత్తురు, ఇంకా కూడా వాళ్ళు పైసలు ఈ నెల పడతాయి ఆ నెల పడతాయి అన్నట్లా వీళ్ళు వెనక ముందు అవుతారు। దాని గురించే చాలా లైన్లో ఉన్నారు, వేస్తానికి కూడా రెడీ ఉన్నారు। అది తొందరగా పైసలు వచ్చే ప్రయత్నం చేయండి। నీ పేరు చెప్తా? మరి త్రిప్టు దరఖాస్తులు ఎక్కువ వస్తలేవు కదా, ఎందుకు రావడం లేదు? ఇంకా చాలా మంది వర్కర్లు ఇవ్వడం లేదు కదా। పాత పైసలు వేస్తలేదు, వేస్తా అని అంటుంది కానీ ఇంతవరకు వేస్తలేదు। నేను మాత్రం 3 సంవత్సరాలు దింపిన, ఇప్పుడు కూడా మన దరఖాస్తు పెట్టుకున్నా। తొందరగా వేసేది ఉంటే ఇంకా చాలామంది వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, తప్పకుండా ఈ నెల ఏది అని కోరుతున్నాను। ఇంకో 5,000 మంది వస్తారు దరఖాస్తులు బాగానే। ఈ సంవత్సరం 10,000 కావాలని అనుకుంటున్నాం మేము। అట్లా ఇంకా మైక్ పెట్టలే, ఒకసారి మైకి దింపు సార్, ఒకసారి మైకి దింపితే ఇంకా చాలా మంది వేస్తారు। అయితే గడువు తక్కువ పెట్టాలి, తొందరగా రమ్మని మైకి పెట్టుతుంది, ఇంకా మైకి పెట్టాలి, మైక్ పెట్టాలి, మైక్ పెడితే మున్నోళ్ళు వస్తారు అన్నట్టుగా। ఈసారి మైక్ పెట్టలే, మరి మైకి తిరగాలి, మైకి తిరిగితే అందరికి పరిచయం అవుతారు, అందరికి తెలుస్తుంది। మళ్ళా పాత పైసలు వేయలేదు, 2 సంవత్సరాలు ఇంతవరకు ఏది లేదు, మరి ఏస్తామని ఏది లేదా। పాతవాడికి దిక్కు లేదా, కొత్తవాడికి ఏడేస్తారు, పాతే మొత్తం సాప అయితే కొత్తవాడికి దుక్కుతారు, అట్లా అది లెక్క। నీ పేరు చెప్పు? నా పేరు సత్యనారాయణ। ఇంకా ఉన్నారా సైజింగ్ డైయింగ్? చాలా మంది ఉన్నారు, నెగురునార్లనే చాలా మంది వెళ్తారు, నెగురునార్లనే చాలా మంది వాడల కట్ట పెద్ద అందరికి పరిచయం చచ్చిపోతుంది, బైక్ దింపపోతే అందరికి పరిచయం ఉండేది అన్నట్టుగా। పెద్ద వాడకట్టు చాలా ఈ ప్రతి హోటల్ కాడ ఇదే ప్రస్తావన వస్తుంది, ఎందుకంటే డబ్బులు ఇదివరకే కట్టినా ఇవ్వకపోయేది, ఇక కూడా మళ్ళా బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే రేపు ఎత్తాం మాపేస్తాం, ఈ నెల ఎత్తాం ఆ నెల ఎత్తాం అంటున్నారు। అందు గురించి వెనక ముందు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు। ఆ పైసలు వచ్చినట్టయితే కొంతమందికి మేలు జరుగుతుంది। ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి, సాంజలు కూడా కొద్దిగా అడపదడప నడుతున్నాయి కాబట్టి అలా పైసలు వస్తే కూడా వాళ్ళకు కూడా కొద్దిగా సహాయం చేసినట్టు అవుతుంది। తొందరగా పైసలు వేసే ప్రయత్నం చేయాలి। ఇంకా నువ్వేమైనా చెప్తా? మైక్ పెట్టాలంటారు తప్పకుండా, ప్రతి గల్లీ దింపాలి। తెలియదా? ఇంకా చాలా మంది తెలియదు, బంద్ అయిపోయింది అనుకుంటారు కొంతమంది, పల్లెం కానీ మీరు ఒక పేపర్ ఇచ్చింది కదా, ఇక బంద్ అయిపోయిందని అనుకుంటారు కొంతమంది। కాబట్టి దాన్ని గడువు తేదీ చెప్పాలి, చెప్తే కంపల్సరీ ఎత్తారు, అట్లా వేయాలి కంపల్సరీ, డబ్బులు మాత్రం కంపల్సరీ। 3 ఏళ్ళకి లేకపోతే 2 ఏళ్ళకి ఇస్తారా? కొత్త 2 సంవత్సరాలు మైక్ పెట్టాలి, పాత పైసలు వేయాలి, మైక్ పెట్టాలి, పాత పైసలు వేయాలి। కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు కూడా కొంతమంది అవగాహన లేదు, టైం అయిపోయిందనే ఉద్దేశంతో కొంతమంది వెనక ముందు అవుతారు। మీరు టైం కూడా పేపర్కి ఇవ్వండి అని వాట్సాప్లో కూడా పెట్టండి, దానివల్ల కూడా టైం అయిపోయిందనే ఉద్దేశంతో కొంతమంది కూడా వెనక ముందు అవుతారు। దాన్ని కూడా ముందరికి తెచ్చే ప్రయత్నం చేయరు, పైసలు మాత్రం వేసే ప్రయత్నం చేయరు। ప్రతి గల్లీ తిరిగానే మైక్ తిరిగితేనే అందరికి తెలిసిపోతుంది। మరి ఇస్తావా నువ్వు దరఖాస్తు? నువ్వు కూడా వైఫ్ అని పని చేస్తావు, ఏం పని చేస్తావు? నీ పేరేం పేరు? జ్ఞానేశ్వర్, వైఫ్ అని వర్కరు, నువ్వు ఇయ్యలే ఇంకా దరఖాస్తు? ఇవి ఎప్పుడు ఇస్తావు మరి? సోమవారంగా తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇవ్వచ్చు। ఇయ్యి బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, నామినీ బ్యాంక్ అకౌంట్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో నువ్వు కూడా నింపుకో।
200 కడితే 200 వస్తాయి, 100 కడితే 100 వస్తాయి, 300 తక్కువ ప్రీమియం అన్న కట్టుర్రి. అయితే వైపన్ పని చేస్తారా మీరు? మీ పేరేం పేరు? వైపన్ వర్కరే నువ్వు కూడా? నువ్వు జక్కన్ శ్రీనివాస్. జక్కన్ శ్రీనివాస్ నువ్వు కూడా వైపన్ వర్కర్? బాగా మంది మిస్ అయ్యారు వాళ్ళు వచ్చి ఇగో అన్న ఇక్కడికి తీసుకొద్దాం. ఇగో నువ్వు కూడా వైపనేనా? చెప్పు నీ పేరు చెప్పు. నువ్వు కూడా నింపలే దరఖాస్తు ఇయ్యలే? మరి ఎప్పుడు ఇస్తావు? ఇవాళ ఇస్తావా? ఇస్తా అయిపోయాను. నీకు ఏనో లెవెల్ ఉన్నారా ఒకటి తీద్దాం. నువ్వు అన్న చెప్పు ఎందుకు ఇయ్యలే నువ్వు అప్లికేషన్? పని ఒకటే పూట ఉంటుంది, పని ఉన్నదా లేదా అని చూసుకొని కడదామని ఓపిక బట్టి ఆగిన. మరి చీరలు ఇప్పుడే చాలా అయినాయి కదా, దానివల్ల ఇయ్య మరి తొందర. వైపన్ వర్కరేనా నువ్వు? బాగా మిస్ అయ్యారు వైపన్ వాళ్ళు. మరి మిస్ కావద్దు కదా వైపన్ వాళ్ళు. ఈరోజు ఇస్తామే కంపల్సరీ మధ్యాహ్నం వరకు. నీ పేరు చెప్పు. నర్సయ్య నా పేరు. వైపన్ వర్కరేనా నువ్వు కూడా? వైపన్ వర్కరే. ఈ దరఖాస్తు తప్పకుండా. ఓకే అన్న.